హలో మీ ఫ్యామిలీ. అసలు ఈ ఇండస్ట్రీస్ లో, ఫ్యాక్టరీస్ లో, పవర్ సిస్టమ్స్ లో పెద్ద పెద్ద మిషన్స్ ఒక్క సిస్టమ్ లో కూర్చొని ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఇదంతా ఎలా వర్క్ అవుతుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫ్యాక్టరీలో ఏదో ఒక మిషన్ రన్ అవుతుంది. దాన్ని కంట్రోల్ రూమ్ లో కూర్చొని సిస్టమ్ ముందు ఆపరేట్ చేస్తున్నారు. ఆ మిషన్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఆ మిషన్ ని ఆఫ్ చేయాలి అంటే ఈ సిస్టమ్ లో ఆఫ్ చేయాలి, కానీ ఈ సిస్టమ్ లో కూడా ఏదో ఫాల్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ మిషన్ ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మాన్యువల్ గా ఆఫ్ చేయాలి. ఆ టెక్నీషియన్ వెళ్ళి మాన్యువల్ గా ఆఫ్ చేసే లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. ఆ మిషన్ కాలిపోతుంది. ఇక్కడ సిస్టమ్ ముందు కూర్చొని దాన్ని ఆపరేట్ చేసేవానికి దాన్ని ఆపరేట్ చేయటం మాత్రమే వచ్చు. దాంట్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయటం తెలియదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి? అసలు ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి? ఈ ఆటోమేషన్ కంట్రోల్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ పిఎల్సి ఏంటి, ఎస్కాడా ఏంటి, వీటిని యూజ్ చేసుకొని ఆ ఫ్యాక్టరీస్ లో మెషిన్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఆ మిషన్ కంట్రోల్ అనేది ప్రాక్టికల్ గా మనం ఎలా చేయాలి? ఈ షార్ట్ సిరీస్ లో మనం ఇవన్నీ ప్రాక్టికల్ డెమోస్ తో పాటు దాన్ని ఎలా యూజ్ చేయాలి, అందులో యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ షార్ట్ సిరీస్ లో తెలుసుకుందాం. ప్రతిరోజు మార్నింగ్ 9 AM కి ఒక షార్ట్ రిలీజ్ చేస్తాను. ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంటిన్యూ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.